మన దేశం ఎంత ఎదిగిందో చూడుండ్రి. అంత జీడిపి ఇంత దాటిగా ఎదిగిపోతున్నామని చెప్పుకునే దేశంలా ఎసొంటి పరిస్థితులున్నాయో చూడుండ్రి. మన్యం జిల్లా పూసనంది అనే ఊరుకు రోడ్డు సరిగా లేక చంద్రమ్మ అనే నిండు గర్భిణిని గిట్లా డోలిలా కట్టి భుజాల మీద మోసుకుంటూ పోతున్నారు. ఇగో ఇది మన దేశాన్ని ఏలుతున్న పాలకులు చేసిన అభివృద్ధి. ఇంతటి డెవలప్మెంట్ ను చూసి మనం ఆనందపడాల్సిందే. సోషల్ మీడియాలల్లా జేజేలు కొట్టాల్సిందే. ఎందుకంటే ఓ భారతీయురాల్ని డోలిలో మోసుకుంటూ పోతున్నారు కదా, అందుకు. ఇట్లా ఎంత దూరం మోసుకుంటా పోవాలనో తెలియదు. తీసుకపోతా అంటే నడిమిట ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్ చేయగానే కుయ్యి కుయ్యి అనుకుంటా వచ్చే అంబులెన్సులు వస్తాయో రావో తెలియదు. కాబట్టి జనానికి సేవ చేస్తానికే రాజకీయాలకు వచ్చినవని చెప్పుకునే లీడర్లకు మనం జైలు కొట్టాల్సిందే. ఇంత మంచి సౌలతులు కల్పించినందుకు, అడవి బిడ్డలు ఆదివాసుల బతుకుల్లో ఇంతటి వెలుగులు నింపినందుకు వాళ్లకు దండం పెట్టి దండ వేయాల్సిందే. వంగి వంగి సలాములు కొట్టాలే. ఎంత మంచి రోడ్లేసిండ్రో చూడుండ్రి. టక్కున అంబులెన్స్ ఆశా వర్కర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేటట్టు చేసిండ్రు అంటే మెచ్చుకోక ఎట్లుంటది దేశం. అందుకే దేశాభివృద్ధి అంటే జీడిపిలు, ఆర్థిక వ్యవస్థలు కాదు, ఇసొంటి అభాగ్యులు పడుతున్న అవస్థలు కూడా లెక్కే. మరి ఇట్లాంటి బతుకులు మార్చేందుకు ఇంకెన్ని ఏళ్ళు పడుతుందో దేశాన్ని ఏలుతున్న పాలకులకే తెలవాలి.